ఈరోజు మన తారక రామానగర్లో రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ తారక రామానగర్లో మన లోకేశ్వరి గారు గతంలో ఎన్నో పేదలకు అండగా ఉంటూ ఎన్నో సహాయ సహకారాలు అందించారు. ఇదే సందర్భంలో మరోసారి ఆమె పేదలకు నేనున్నానన్నటువంటి ఒక అమ్మగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక తల్లిగా నేనున్నాను, పేదవాళ్ళకి అనాథులకు నేనున్నాను అనేటువంటి గొప్ప హృదయంతో ఈరోజు మరోసారి ముందుకు వచ్చారు. ఈ ముందుకు రావడమే కాదు, కోటేశ్వరి భాష అనేటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు దంపతులు, వీళ్ళకి సంతానం లేదు. అయితే వీళ్ళు శక్తున్న రోజులు భాషా గారు రిక్షా దొక్కి పోషించుకుని వాళ్ళ కుటుంబ జీవన శైలి సాగింది. అయితే ఇదే సందర్భంలో భాషా గారికి 2 కళ్ళు పోవడంతో వీళ్ళకి తినడానికి కూడా లేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. వీళ్లకు ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవరో కొంత గొప్ప అట్లా అన్నము టిఫిను అందించేవాళ్ళు. అయితే మన లోకేశ్వర్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో అనేక సందర్భాల్లో తన మంచితనాన్ని, తన సహాయాన్ని ప్రజలకు అందిస్తూ చాలా సందర్భాల్లో ఆమె సేవలను చేశారు. అయితే ఇదే సందర్భంలో కోటేశ్వరి భాషకు పూర్తిగా నేను ఈ దినం నుండి వీళ్ళ సంరక్షణ పూర్తిగా నిన్న బాధ్యతగా తీసుకుంటాను, వీళ్ళు చనిపోయే వరకు, వీళ్ళ అంతిమయాత్ర వరకు నేను వీళ్ళకి అండగా ఉంటూ వీళ్ళని దత్తత తీసుకుంటానని చెప్పడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీన్ని మనం ఒక గొప్ప విషయంగా మనం భావించాలి. తారక రామానగరే కాదు, మన రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, లేదా జిల్లా వ్యాప్తంగా కావచ్చు, మండల వ్యాప్తంగా కావచ్చు, ఎంతోమంది ఉన్నారు. అయితే అలాంటి వాళ్ళందరూ కూడా ముందుకు రాలేకపోయినారు. లోకేశ్వర్ రెడ్డి గారు ఒక సాధారణ మహిళ, ఆమె సాధారణ మహిళ ఉండి ఆమె ఒంటరి పోరాటం చేస్తూ ఇట్లాంటి పేదవాళ్లకు, ఇలాంటి నిర్భాగ్యులకు అందరికి కూడా చాలా గొప్ప హృదయంతో ఈరోజు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈరోజు కూడా ఆమె ఈ సరుకులను కూడా వాళ్ళకి ఒక 10 రోజుల సరిపడా సరుకులు తెచ్చారు. అయినా కూడా నేను ఇంకా మరింత ముందుకు వచ్చానని చెప్పి గొప్ప హృదయంతో దత్తత తీసుకుంటామని చెప్పారు. మేము తారక రామానగర్లో తారక రామ ప్రజలుగా మేము ఆమెను అభినందిస్తున్నాం. అదే సందర్భంలో గతంలో జరిగినటువంటి కార్యక్రమాలన్నింటిని పోలుస్తూ చూస్తే ఇప్పటికి దాదాపుగా 2-3 కుటుంబాలను ఆమె దత్తత తీసుకున్నట్టు మనకి కనిపిస్తుంది. కనుక మనం ఈ సందర్భంగా ప్రజలకి, తారక రామానగర్ ప్రజానికానికి కానీ అధికారులకు కానీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇలాంటి సంస్థల ద్వారా లోకేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ఈ సంస్థ తారక రామానగర్లో ఏర్పడి గత 10 ఏళ్ళుగా జరుగుతూ ఉన్న వెలుగులోకి రావడానికి ఈ మధ్యకాలంలోనే పక్కా ఆధారాలతో పక్కా రిజిస్టర్డ్గా ఆ సంస్థ ఇక్కడ ఏర్పడింది. దీనికి అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా సహకరించాలి. అదేవిధంగా ఇలాంటి పేదవాళ్ళని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహాయాన్ని అందించాలని ట్రస్ట్కి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కోటెమ్మ భాష వాళ్ళకి సంబంధించినంత వరకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మా ముందే ఉంటున్నారు. వీళ్లకు ఒక పూట అయితే పెట్టగలం కానీ అన్ని విధాల్లో వాళ్ళకి సహకారం అందించలేకపోయాము. అయితే మన అక్క మనకు ఎప్పటి నుండో తెలుసు. అయినా కూడా ఆమెకు ఉన్నటువంటి సమస్యలు ఎన్నున్నా ఇలాంటి వాళ్ళని దృష్టి పెట్టుకొని ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక తల్లిగా ఆమె చేస్తున్నటువంటి సేవలు అవి మనం ఎంత చెప్పుకున్నా తరగనివి. కాబట్టి ఇలాంటి సేవలు అందించినటువంటి ట్రస్టు మరింత గొప్ప ఆశయాలతో ముందుకెళ్లాలని, అలాగే ఇలాంటి పేదవాళ్లను, ఇలాంటి ముసలి వాళ్ళను, వృద్ధులను, అనాథ పిల్లలను ఇంకా ఎన్నో సేవలను అందించి ఆ ట్రస్టు పైకి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి లోకేశ్వర్ రెడ్డి గారికి మా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి సహకారాలు ఇంకా మరెన్నో ముందుకెళ్తూ మీకు ఆ దేవుడు అదేవిధంగా ఇలాంటి పేదవాళ్ళ ఆశీస్సులు నీకు, నీ కుటుంబానికి ఎప్పుడు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఈరోజు అక్కగారిని అభినందిస్తున్నాం.